మెగా 158 సంబంధించి తమన్ గారు ట్వీట్ చూసారా? చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా గ్లిమ్స్ వస్తుంది. గ్లిమ్స్తో పాటు చిరంజీవి గారు అనగానే ఎక్స్పెక్ట్ చేసేటువంటి ఐటమ్స్ చాలా ఉంటాయి. తమన్ కొంచెం ఎగ్జైటింగ్గా ఉన్నాడు ఆ తరహా మ్యూజిక్ ఇవ్వటం కోసం. మోహన్ లాల్ గారితో ఒక ప్రత్యేక పాత్ర చేయించబోతున్నారు అని వినిపించింది, కానీ తర్వాత అదొక క్రేజీ కాంబోగా మార్చి ఫీస్ట్గా చేసేటువంటి ప్రయత్నం చేస్తాడు. భరద్వాజ గారు, మెగా 158 సంబంధించి అప్డేట్లు ఒక 2 అప్డేట్లు ఉంటున్నాయి. అవును, నిన్న ఒక తమన్ గారు ట్వీట్ చూసారా? ఆయన మూడ్లో ఉన్నాడు ఇప్పుడు. ఆ మూడ్లో ఉన్నాడు. ఒక మెగా బ్యాండ్ రెడీ అయిపోయిందని చెప్తున్నాడు. ఆగస్టు 22 కలుద్దాం అని చెప్పి ట్వీట్ వేసాడు. అంటే బహుశా నేను అనుకోవటం ఒక పాటో లేకపోతే ఏదో నాకు తెలిసి గ్లిమ్స్ అనుకుంటున్నా ఫస్ట్. గ్లిమ్సే. ఎందుకంటే ఆ రోజు బర్త్డే కదా, చిరంజీవి గారి బర్త్డే. అదే చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా గ్లిమ్స్ వస్తుంది. గ్లిమ్స్తో పాటు ఈయన బీజిఎం ఇవన్నీ అవును ఒక మెగా బ్యాండ్ ఏదో రెడీ చేశాడు. ఈ లోపే ఒక లిరికల్ సాంగ్ ఒకటి బయటకు వస్తుంది. అంటే ప్రిపేర్ చేయటం అనేది మొదలవుతుంది. అయితే 22 అనేది ఒక పీక్ మూమెంట్ వాళ్ళకి. ప్రమోషన్కి సంబంధించినటువంటి హడావిడి బిగ్ స్కేల్లో మొదలవుతుంది ఆ రోజు. షూటింగ్ అయితే శరవేగంగా జరుగుతోంది. ఫైట్లు, యాక్షన్ పార్టు, బాబీ గారి మార్క్ యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి. మనం ఇంతకుముందు వాల్తేరు వేరైలో చూసాం. అవును, ఇప్పుడు రామ్ లక్ష్మణ్ నాయకత్వంలో ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ ఒకటి నడుస్తోంది ఇక్కడే. సో ఆ యాక్టివిటీలో చిరంజీవి గారు బిజీగా ఉన్నాడు, ఇప్పుడు ఎంగేజ్ అయిపోయి ఉన్నాడు. ఈ సినిమాకి సంబంధించి మొదట కొంత షూటింగ్ మొదలవటం డిలే అయింది, కానీ మొదలైన తర్వాత మాత్రం వాళ్ళు చాలా వేగంగా కంప్లీట్ చేసే మూడ్లో కనిపిస్తున్నారు. ఇంకా సాంగ్సు, హడావిడి, చిరంజీవి గారు అనగానే ఎక్స్పెక్ట్ చేసేటువంటి ఐటమ్స్ చాలా ఉంటాయి. ఇదివరకు అంటే ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి చాలా మాస్ సినిమాల్లో డైరెక్టర్స్ పాటల మీద పెద్దగా కేంద్రీకరించట్లేదు. చిరంజీవి గారు వాంటెడ్గా ప్రతి డైరెక్టర్ గారిని కూర్చోబెట్టి పాటలు అనే దాని మీద, మ్యూజిక్ అనే దాని మీద కొంచెం శ్రద్ధ పెట్టండి అని చెప్తున్నాడు ఆయన. అది మనశంకర వరప్రసాద్ గారిలోనూ కనిపించింది, అంతకుముందు వాల్తేరు వీరయ్య ఈ సినిమాల్లో కూడా కనిపించింది. ఆయన చిరంజీవి గారు అనగానే పాటలు, స్టెప్పులు, దీని తాలూకా ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుంది. అందుకని తమన్ కొంచెం ఎగ్జైటింగ్గా ఉన్నాడు ఆ తరహా మ్యూజిక్ ఇవ్వటం కోసం. అందుకని ఆ ఆనందంలో ఆయన ట్వీట్ చేశాడు. అంటే మ్యూజిక్ డైరెక్టర్కి ఒక ఎలివేషన్ దొరుకుతుంది. చిరంజీవితో సినిమా చేస్తుంటే పర్టికులర్గా పాత రోజుల నుంచి ఎక్కువ పేరు వచ్చింది మ్యూజిక్ డైరెక్టర్లకి, వాళ్ళతో పాటు ఫైట్ మాస్టర్లకి, యాక్షన్ కొరియోగ్రాఫర్స్కి, అలాగే అక్కడ కొరియోగ్రాఫర్స్కి. ఆ 2 ఏరియాలు ఆయన సినిమాకి ప్రధానంగా జనాలు వచ్చి గమనించేవి, ఆ 2 అంశాలు. కాబట్టి ఆ 2 ఏరియాలకి సంబంధించి ఒక ఎగ్జైట్మెంట్ కనిపిస్తోంది ఇప్పుడు. రామ్ లక్ష్మణ్ వైపు నుంచి, తమన్ వైపు నుంచి కనిపిస్తోంది. అంటే అభిమానులు హ్యాపీ. అభిమానులు హ్యాపీ, ఇది బాగా పెడుతోంది అనేది వాళ్ళకి ఒక అప్డేట్గా అందింది. చాలు ఆనందం. అయితే మిగిలిన ఆర్టిస్టులు ఎలా నడుస్తోంది షూటు, టాకీ పార్టు, ఆ వ్యవహారం నెమ్మదిగా స్టిల్స్ ఇవి బయటకు రావటం మొదలైతే 1 by 1 వస్తాయి. ఇక జనాలు ఆ యాక్టివిటీలో ఉంటారు. కాకపోతే ఇది రిపీట్ కాంబినేషన్ కాబట్టి దీని మీద అంచనాలు ఉన్నాయి. అంటే ఇది కొంచెం ఎమోషనల్ ఇది ఉంది. ఎమోషనల్ కంటెంట్ అంటే మాఫియా బ్యాక్డ్రాప్ అన్నారు. మాఫియా బ్యాక్డ్రాపే, కానీ దీనిలో ఒక ఎమోషనల్ ఇది ఉంది. ఇప్పుడు మన చాంపియన్ సినిమాలో నటించిన హీరోయిన్ తీసుకొచ్చారు కదా, అనస్వరాని. అనస్వర క్యారెక్టర్కి, చిరంజీవి గారి క్యారెక్టర్కి ఏదో ఒక ఎమోషనల్ లింక్ ఉంటుంది. సెంటిమెంటు అలా నడుస్తుంది ఆ ఏరియా. అది కీలక పాత్రే. అందుకని అది ఉంటూనే ఈ యాక్షన్ ఎపిసోడ్స్ ఇవన్నీ నడుస్తాయి. చిరంజీవి గారు కేవలం ఒక ఇది కాదు, ఒక వేరియేషన్ కాదు ఈ సినిమాలో.
3-4 వేరియేషన్స్లో ఆ క్యారెక్టర్ కనిపించేలాగా ఉంది. అలా డిజైన్ చేశారు. ఇప్పుడు మణిశంకర్ వరప్రసాద్ గారిలో టోటల్గా ఒక ఎంటర్టైన్మెంట్ మోడ్లో వెళ్ళిపోయిన సినిమా అది. అవును. ఇది అలా Celebrity ఉండదు. మూవీ అది. అంతే, అంతే. పండగ సినిమా అంతే. పండగ సెలబ్రేటివ్ మూడ్లో వెళ్ళిపోయింది అది. ఉమ్. ఈ సినిమాకి ఆ ధోరణి ఉండదు. ఇది దీనిలో అన్ని రకాల ఎమోషన్స్ మీద ప్లే ఉంటుంది. అందులో ఒక ఏరియా అనస్వర చేస్తున్నటువంటి క్యారెక్టర్, దాంతో ఉన్నటువంటి ఒక ఎమోషనల్ బాండింగు, ఘర్షణ ఉంటుంది. ఇలా అనేక ఎలిమెంట్స్ సినిమాలో డ్రైవ్ అవుతాయి. ఉమ్. అందుకని జనాలకు కొంచెం క్యూరియాసిటీ ఉంది. రెండోది, తనని తాను మళ్ళీ డైరెక్టర్గా నిలబెట్టుకోవడానికి ఈ సినిమానే అని బాబీ అనుకుంటున్నాడు. ఉమ్. ఈ సినిమా తర్వాత మళ్ళీ వరుస సినిమాలు ఉంటాయి ఆయనకి. సో ఇది కీలక ప్రాజెక్టే, ఆయనకి కీలక ప్రాజెక్టే, ఈయనకి కీలక ప్రాజెక్టే. ఉమ్. బాబీ గారికి కొంత చిన్న గ్యాప్ వచ్చింది డాకు మహారాజ్ తర్వాత. అవును, 1 year. గ్యాప్ వచ్చింది. అంటే డాకు మహారాజ్ కూడా యాక్చువల్గా వీళ్ళు ఆశించినంత, అభిమానులు ఆశించినంత రేంజ్కి కొంచెం తడబాటు నడిచింది. అది ఇమేజ్ల మీద సినిమా కమర్షియల్గా వర్కౌట్ అయిపోయింది, కానీ డైరెక్టర్ ఇంకొంచెం అనేదే నడిచింది చర్చ. అది గ్యాప్, ఒరిజినల్ గ్యాప్ అది. ఆ గ్యాప్ని, ఇమేజ్ పరమైన గ్యాప్ని ఫిల్ చేసుకోవాలి ఇప్పుడు ఆయన. ఓకే. అందుకని ఈ ప్రాజెక్టు విషయంలో కొంచెం ఎక్కువ శ్రద్ధ పెడుతున్నాడు. పెట్టి ఆ గ్యాప్ తుడిచేసుకుంటే ఆయన నెక్స్ట్ ప్రాజెక్టులు ఎవరితో చేసినా కానీ నడిచిపోతుంది. సో రెండోది, స్టైలిష్ యాక్షన్ మేకర్ అనేది ఆయనకు ఒక ఇమేజ్ ఉంది. అవును. ఆ ఇమేజ్. రెండోది, చిరంజీవి గారు ఇంతకుముందు చేసిన వాల్తేరు వేరే క్యారెక్టర్ లాంటిది కాదు ఇది. ఇది ఇంకొక ఏరియాలో ఓపెన్ చేస్తున్నాడు. అందుకని ఇది ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా నడుస్తుంది. నడపడానికి స్కోపు, స్పాను ఉంది ఆయనకి. అందుకని ఎక్కువ కేంద్రీకరణ అయితే ఉంది సినిమా మీద. ఇంకొక స్టార్ ఎవరో ఉంటారని వినపడుతుంది. అది ఇంకా ఫైనల్ అయినట్టు తెలియట్లేదు. మరి అంటే ఇప్పటి వరకు చిరంజీవి గారు చేస్తున్న ప్రతి సినిమా, అంటే బాబీ గారే మొదలు పెట్టాడు. అది కూడా అంకురార్పణ ఈయనే. రవితేజాన్ని పట్టుకొచ్చి ఆ సినిమాలో అక్కడి నుంచి ఆ ధోరణి అలా కొనసాగుతోంది. దాదాపుగా మణిశంకర్ వరప్రసాద్ గారిలో వెంకటేష్ గారు, ఇందులో మోహన్ లాల్ అనే పేరు వినిపించింది మొదట. మోహన్ లాల్ గారితో ఒక ప్రత్యేక పాత్ర చేయించబోతున్నారు అని వినిపించింది, కానీ తర్వాత ఆ చప్పుడు లేదు. కానీ ఏదో ఒక స్పెషల్ క్యారెక్టర్ అయితే ఉంటుంది. అంటే బాబీ డిజైనింగ్లో కొంత సలీం జావేదుల్ని ఫాలో అవుతున్నాడు. పాత రోజుల్లో సలీం జావేదులు స్క్రిప్ట్ రాసి అమితాబ్ చేసినటువంటి సినిమాలు, అది జంజీర్ కావచ్చు, డాన్ కావచ్చు, ఏదైనా ప్రతి సినిమాలోనూ చాలా కాన్షియస్గా ప్యారలల్గా ఇంకో క్యారెక్టర్ ఉండేది. ప్రాణ్ చేసేవాడు ఆ క్యారెక్టర్ ఎక్కువ శాతం. ఇప్పుడు జంజీర్లో ప్రాణ్ క్యారెక్టర్ కీలకమే. అది నిప్పులాంటి మనిషిలో సత్యనారాయణ గారు చేశాడు ఆ క్యారెక్టర్. డాన్లోనూ అలాగే ప్రాణ్ క్యారెక్టర్ ప్యారలల్గా నడుస్తుంది. ఇలా ప్యారలల్గా ఇంకో క్యారెక్టర్ని నడపటం అనేది ఒక టెక్నిక్. దాన్ని బాబీ అడాప్ట్ చేసుకుని నడుపుతున్నాడా అని అనిపిస్తుంది వాల్తేరు వీరయ్య చూసినప్పుడు. దాదాపు అదే మీటర్లో వెళ్తుంది ఆ రెండు క్యారెక్టర్లు. అది అన్నదమ్ములుగాను పెడతాడు, ఫ్రెండ్స్గాను పెడతాడు, ఆయన ఇష్టం. అదేలే. అలా ఆ లింక్ ఏదో ఉంటుంది ఇందులో కూడా. అలాంటి ఒక ప్రాణ్ తరహా క్యారెక్టర్ ఏదో ఉంటుంది. ఆ క్యారెక్టర్లో ఒక భారీ నటుడిని తీసుకొస్తారు వేరే భాష నుంచి తీసుకొచ్చి, అదొక క్రేజీ కాంబోగా మార్చి దాన్ని ఆడియన్స్కి ఒక ఫీస్ట్గా చేసేటువంటి ప్రయత్నం చేస్తాడు. చూద్దాం మీరంటే ఏం జరుగుతుందో ఫైనల్గా. థ్యాంక్ యూ. తెలుగు వన్